అందరికీ నమస్కారం. నా పేరు కవిత. నేను డంపింగ్ యార్డ్ సమస్య గురించి ఒక 10-15 వీడియోలు చేసుంటాను. అంతకుముందు నేను అసలు ఇలా స్క్రీన్ పైన కనిపించలేదు. అంతకుముందు నా దారి వేరు, పిల్లలు చేసేవాళ్ళు అంతే. నేను ఎప్పుడు స్క్రీన్ పైన కనిపించలేదు. ఎప్పుడైతే ప్రభుత్వం మా నర్సాపూర్ అడవిని పచ్చటి అడవిలో డంపింగ్ యార్డ్ పెట్టాలని నిర్ణయించుకొని మా ఊరు వాళ్ళందరినీ అక్రమంగా అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టి రాత్రికి రాత్రి వందలాది లారీలలో సామాన్లు తీసుకొచ్చి జేసీపీలు తీసుకొచ్చి అక్కడ వేలాది చెట్లు నరికేసి వేలాదిగా చెట్లు నరికేసి అక్కడ డంపింగ్ యార్డ్ పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని మమ్మల్ని అందరూ నిర్బంధించిందో అప్పుడు నేను బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇప్పటికి ఒక 15 వీడియోలు చేసిన, అర్థించిన, ప్రభుత్వాన్ని అర్థించిన, వేడుకున్న, ఎన్నో రకాలుగా మాట్లాడినా, అన్ని రకాలుగా మాట్లాడినా, అన్ని పాయింట్స్ మాట్లాడినా, ఎవరికి ఏం చెప్పాలో అన్నీ చెప్పినా కానీ ఎవరు స్పందించలేదు. అసలు స్పందన రాలేదు. కానీ ఇప్పుడు హెచ్యూ గురించి మా నర్సాపూర్ అడవి వివక్షకు గురవుతుంది. ఒక తండ్రికి పుట్టిన 2 పిల్లలు ఉంటే, 2-3 పిల్లలు ఉంటే ఒక అబ్బాయిని నెత్తి మీద ఎత్తుకొని ఇంకొక అబ్బాయిని కాళ్ళ కింద పట్టి తొక్కేస్తాము అంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఒక తండ్రికే పుట్టిన పిల్లలు కదా 2. మరి ఒకరిని అలా చూడ, ఒకరిని నెత్తిపైన పెట్టుకోవడం, ఒకరిని కాళ్ళ కింద వేసి తొక్కడం ఏం వివక్ష? మా నర్సాపూర్ అడవి కూడా అలాంటి వివక్షకే గురవుతుంది. ఇప్పుడు హెచ్యూ అడవి ప్రభుత్వం రాత్రికి రాత్రి 100 జేసీపీలతో తీసుకొచ్చి చెట్లు నరికేస్తుంది అని చెప్పి హుటాహుటిన అందరూ ఉద్యమాలు చేసి మొత్తం అందరు బయటకు వచ్చి పుట్టగొడుగుల్లాగా అందరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. సినిమా ప్రముఖులు, యూట్యూబర్స్, పెద్ద యూట్యూబర్స్, ప్రొఫెసర్స్, ప్రకృతి ప్రేమికులు అందరూ స్పందిస్తున్నారు కదా. అందరు రాజకీయ నాయకులు అందరూ ఏకధాటిగా అందరు స్పందించి ఒకే తాటిపైన ఉండి హెచ్యూ గురించి పోరాటం చేస్తున్నారు కదా. మరి మా నర్సాపూర్ అడవి ఏం తప్పు చేసింది? మా నర్సాపూర్ ఏం తక్కువైంది? మా నర్సాపూర్ అడవి వేల సంవత్సరాల నుంచి ఉన్న దట్టమైన అడవి కదా. మరి మా నర్సాపూర్ అడవి నాశనం అయిపోతుంటే ఎవరు ఎందుకు స్పందించట్లేదు? 2 నెలల నుంచి మమ్మల్ని తొక్కిపట్టి, మమ్మల్ని అరెస్టులు చేసి, మమ్మల్ని జైళ్ళల్లో పెట్టి అక్రమంగా రాత్రికి రాత్రి అన్ని సామాన్లు తీసుకొచ్చి జేసీపీలతో వేలాది మొక్కల్ని నరికేస్తే మా నర్సాపూర్ అడవి గురించి ఎందుకు స్పందించలేదు? అన్ని ఛానల్లో వచ్చింది. మా వాళ్ళు సెల్ టవర్ ఎక్కినప్పుడు అన్ని ఛానల్స్లో ఇచ్చిరు నర్సాపూర్ అడవి గురించి. డంపింగ్ యార్డ్ పెడుతుంటే అక్కడ ప్రజలు పోరాటం చేస్తున్నారు అని చెప్పి. ప్రతి ఒక్కరు పార్టీలు స్పందించలేదు, వ్యక్తులుగా స్పందిస్తున్నారు మాత్రమే కానీ పార్టీగా ఎవరు స్పందించలేదు. ఒక పార్టీ ముందుకొచ్చి స్టాండ్ తీసుకొని దీన్ని భుజాన్ని ఎత్తుకోలేదు. ఇదివరకు వ్యక్తులుగా ఏదో వచ్చి మోకాలు చూపించేసి మాట్లాడుతున్నారు తప్పితే పార్టీ భుజాన్ని వేసుకోలేదు. ప్రభుత్వం చేస్తున్న పనిని ఎవరు ప్రశ్నించాలి? బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రశ్నించాలి కదా. బీఆర్ఎస్ తరఫున మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కదా ఎన్నుకున్నది. గూడెం మైపాల్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం కదా. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖం చూసే కదా మేము ఎన్నుకున్నాము, ఆయనను చూసే కదా మేము ఓటేసినాము. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నెత్తిన వేసుకోవాలి కదా. పార్టీగా, వ్యక్తిగా సునీతా లక్ష్మారెడ్డి స్పందిస్తుంది. హరీష్ రావు గారు కూడా వచ్చారు, రాలేదు అనొద్దు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్గా హెచ్యూ గురించి మాట్లాడారు కదా కేటీఆర్ గారు. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా మాట్లాడుతూ హెచ్యూ భూమి ఎవరు కొన్నా కూడా, ఇప్పుడు హెచ్యూకి సంబంధించిన భూమి ఎవరు కొన్నా కూడా మేము 4 సంవత్సరాల తర్వాత వెనక్కి తీసుకుంటామని అంటున్నారు కదా. మరి నర్సాపూర్ ఫారెస్ట్ గురించి కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అక్కడ గెలిచిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మేము కేసీఆర్ బొమ్మ చూసి మేము గెలిపించినాం కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ బాధ్యత మీ భుజాన్ని ఎత్తుకొని మీరు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హెచ్యూ అడవి కాదు, నర్సాపూర్ అడవి ఇంకా దానికంటే పెద్ద అడవి. నర్సాపూర్ అడవి దానికంటే పెద్ద అడవి. 150 ఎకరాలలో డంపింగ్ యార్డ్ తెచ్చి పెడితే, అడవి నెత్తిన డంపింగ్ యార్డ్ తెచ్చి పెడితే అడవి ఏమవుతుంది? నిత్యం కార్చిచ్చు రగులుకొని జీవాలు ఏమైపోతాయి? అడవి ఏమైపోతాయి? ఆ పచ్చదనం ఏమైపోతాయి? ఆ ప్రకృతిని నమ్ముకొని ఉన్న అక్కడ గ్రామాల ప్రజలు ఏమైపోవాలి? వాళ్ళు వ్యవసాయాలు చేసుకోవద్దా? వాళ్ళు బ్రతకొద్దా? ఇదంతా మీకు ఎందుకు ఎక్కట్లేదు? ప్రకృతి ప్రేమికులు ఎందుకు స్పందించలేదు ఇన్ని రోజులుగా? మేము ఎంత నెత్తి నోరు కొట్టుకుంటున్నాము. 2 నెలల నుంచి ధర్నాలు చేస్తున్నారు రైతులందరూ. 2 నెలల నుంచి ధర్నాలు చేస్తున్నారు. ఇందిరా పార్కుకు వచ్చి మేము ఎప్పుడు సిటీ ముఖం చూడలేము. మేము మా పని ఏదో మాకు సరిపోతుంది, మాకు అంత అవసరమే రాదు మాకు. అలాంటిది 5-6 వ్యాన్లలో ఇందిరా పార్కుకు వచ్చి ధర్నా చేస్తే ఒక్క రాజకీయ నాయకుడు వచ్చి మాకు సపోర్ట్గా మాట్లాడలేదు. ఎవ్వరూ వచ్చి సపోర్ట్గా మాట్లాడలేదు. మేము అనాథలం అయిపోయినాం. మేము కాదు, నర్సాపూర్ అడవి అనాథ అయిపోయింది. నర్సాపూర్ అడవి అనాథ అయిపోయి బల్లగుద్ది చెప్తున్నా నేను. నర్సాపూర్ అడవి అనాథ అయిపోయింది. హెచ్యూ గురించి స్పందించిన ప్రకృతి ప్రేమికులు ఎవరు? నర్సాపూర్ అడవికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించరు? తులసి చంద్ ఎందుకు స్పందించదు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకు స్పందించరు? హరగోపాల్ గారు ఎందుకు స్పందించరు? బీఆర్ఎస్ ఎందుకు స్పందించదు? పార్టీగా కేటీఆర్ గారు ఎందుకు స్పందించరు? ఈటల రాజేందర్ గారు మాట్లాడారు. నర్సాపూర్ అడవి గురించి ఎందుకు స్పందించరు మీరందరూ? నర్సాపూర్ అడవి ఏం తక్కువ? నర్సాపూర్ అడవి దట్టమైన అడవి కదా, అది కూడా ప్రకృతే కదా. హైదరాబాద్ సిటీకి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కదా.
ఎందుకు స్పందించారు? నరసాపూర్ అడవికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించారు? అక్కడ గ్రామాల ప్రజలు 2 నెలల నుంచి ధర్నాలు ఉద్యమాలు చేస్తుంటే ప్రజలకు అందగా ఎందుకు ఉండరు? కనీసం ప్రభుత్వం ఏం జరుగుతుంది, మీకు ఏం కావాలని చెప్పి మమ్మల్ని ఒక్కనాడు కూడా చర్చలకు పిలవలేదు, ఒక్క ప్రతినిధి వచ్చి మాతో మాట్లాడలేదు. ఇంత అన్యాయం, మేము అసలు భారతదేశంలోనే ఉన్నామా అన్న అనుమానం మాకు కలుగుతుంది. ఇదంతా చూస్తే మమ్మల్ని వెలివేయబడ్డ నరసాపూర్ అడవిని వెలివేయబడ్డ ఏమన్నా కానీ ఎంతన్నా కానీలే, మేము అక్కడ పోయేది ఉందా చేసేది ఉందా అన్నట్టు అన్ని పార్టీలు బిహేవ్ చేస్తున్నారు, అందరు బిహేవ్ చేస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక వీడియో చేశాడు. ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఎవరైనా డంపింగ్ యార్డ్ తెచ్చి పెడితే ఎవరైనా వద్దంటారా అని మాట్లాడుతున్నాడు తప్పితే నరసాపూర్ అడవికి ఇంత అన్యాయం ఎందుకు చేయాలి, నరసాపూర్ పచ్చటి అడవిలో ఎందుకు డంపింగ్ యార్డ్ పెట్టాలి, పెట్టకూడదు అని ఒక్క మాట మాట్లాడలేదు. మరి ఇప్పుడు హెచ్సియు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? హెచ్సియు అడవి నాశనం అవ్వద్దు అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నరసాపూర్ అడవి ఇంత వివక్ష గురవుతుంది. మీరు రాజకీయ నాయకులు ఇంత వివక్ష గురి చేస్తున్నారు. నరసాపూర్ అడవిని చూడనట్టు పట్టించుకోవట్లేదు. ఒకసారి దయచేసి మీరందరూ ఒకసారి నరసాపూర్ అడవి గురించి రీసెర్చ్ చేసి ఈ విషయం తెలుసుకొని ప్రభుత్వానికి అప్పీల్ చేయండి, ప్రభుత్వానికి సూచనలు చేయండి. ఇప్పుడు హెచ్సియు గురించి ఎలాగైతే పోరాడుతున్నారో నరసాపూర్ అడవి గురించి కూడా అలాగే పోరాడి అక్కడ డంపింగ్ యార్డ్ తీసే వరకు మీరు పోరాటం చేయాలని చెప్పి మీకు అందరికీ చేతులు ఎత్తి దండం పెట్టి మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.